నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 14-15 తేదీల్లో పాకల బీచ్ ఫెస్టివల్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బీచ్ ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాలను చేపడుతున్నట్టు మంత్రి డిబివి స్వామి వెల్లడి. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు ఇచ్చిన హామీని తక్షణం నెరవేర్చాలి. వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త వడ్డీ రఘురాం డిమాండ్. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేశారన్న కేటీఆర్. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని ఆగ్రహం. వికసిత భారత్ గురించి విద్యార్థులు ఆలోచించడంపై ప్రధాని మోదీ హర్షం. అన్నం వృధా చేయకపోవడం దేశ నిర్మాణంలో భాగమేనని సూచన. పాకల బీచ్ ఫెస్టివల్ ను ఈ నెల 14-15 తేదీల్లో అబ్బురపరిచేలా నిర్వహించనున్నట్టు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలియజేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ లో కలెక్టర్ రాజాబాబు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి పాకల బీచ్ ఫెస్టివల్ ఏవీని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో బీచ్ అభివృద్ధికి శ్రీకారం చుట్టామని తెలియజేశారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ ఫెస్టివల్లో హెలికాప్టర్ రైడింగ్, బోట్ రైడింగ్, పారా రైడింగ్ తో పాటు బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ వంటి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బీచ్ ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలియజేశారు. 14-15 తేదీల్లో పాకల బీచ్ ఫెస్టివల్ ని ఘనంగా అద్భుతంగా నిర్వహిస్తున్నాం. ప్రకాశం జిల్లాలో ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. 9వ తేదీ ఒంగోలు ఎమ్మెల్యే గారు కట్టన్ రైజర్ చేయబోతున్నారు. అదేవిధంగా 11వ తేదీ కందుకూరులో యువనేత దామచర్ల సత్య గారు, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్, అదేవిధంగా కందుకూరు ఎమ్మెల్యే గారు కందుకూరులోను, కనిగిరి శాసనసభ్యులు, అదేవిధంగా టూరిజం చైర్మన్ బాలాజీ గారు కనిగిరిలోను, పొదిలిలో మార్కాపూర్ శాసనసభ్యులతో పాటు సత్య గారు, అదేవిధంగా బాలాజీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా కానీ 2K రన్ చేయబోతున్నారు. 14 ఉదయం ఇక్కడ హెలీ రైడింగ్, పారాగ్లైడింగ్, మోటార్ ర్యాలీస్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ ఇక్కడ నిర్వహించబోతున్నాం. విద్యుత్ శాఖ మంత్రులు రవి గారు, దేవాదాయ శాఖ మంత్రులు ఆనం గారు, టూరిజం శాఖ మంత్రులు దుర్గేష్ గారు, రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ రోజు ప్రముఖ యాంకర్ సుమా గారు, జబర్దస్త్ టీము, కొన్ని మిగిలినటువంటి సింగర్స్తో కూడా 2 days కల్చరల్ యాక్టివిటీస్ చేయబోతున్నాం. జిల్లా కలెక్టర్ గారు ఎంటైర్ ప్రోగ్రామ్ని కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ మానిటర్ చేస్తూ ఉంది. దీనికి సహకారాలు టూరిజం శాఖ నుంచి, అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డు నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు కూడా దీనికి మనకు వస్తున్నాయి. ఎంజాయ్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ బీచ్, ప్రకాశం జిల్లా బీచ్. రేపు పొద్దున ఇక్కడ నుంచి నేను కర్నూలు నుంచి రేపు డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చారు. అదే మీరు ఎక్కడ చదువుకున్నారు? ప్రకాశం చదువుకున్నారు. మీ ఊర్లో బీచ్ ఉందా? ఎస్, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ బీచ్ అని రేపు పొద్దున మీరు అందరూ చెప్పాలి. సో అటువంటి పరిస్థితి మనకి ఈరోజు కల్పించబోతున్నాము. సో ఇక్కడ రెగ్యులర్గా వచ్చేలాగా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాము. సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేస్తాము, లైటింగ్ ఏర్పాటు చేస్తాము, తర్వాత రూట్ మ్యాప్ అంతా కూడా అక్కడ రోడ్డు కూడా మీకు మంచిగా నీట్గా తయారు చేస్తాము. యూ ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్. ఇట్ ఈస్ కాల్ టు ఆల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ కూడా కాల్ ఇది. ఇట్ ఈస్ అవర్ బీచ్ అండ్ ఇట్ ఈస్ అవర్ ప్రైడ్. ఓకే, లెట్ us ఎంజాయ్ ది బీచ్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో వారు ఏదైతే టూరిజము అన్ని ఇజాల కంటే మొదటి ఇజం, దీన్ని నమ్ముకుంటే ప్రజలకు కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంటు, అదే రిక్రియేషన్ జరుగుతున్న ఏదైతే విశ్వాసంతో పనిచేస్తున్నారో వాళ్ళ ఆలోచనతో, వారి స్ఫూర్తితో మేమందరం కూడా ఈ టూరిజం ప్రమోషన్ కోసం చేస్తూ పాకల బీచ్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందనుకుంటాం. భవిష్యత్తులో ఒక 2 నెలల తర్వాత ఈ యొక్క రిసార్ట్స్ కానీ ఇవన్నిటిని కూడా టూరిజం కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేయడానికి ముందుకు ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడానికి, అలాగే మనకున్న గొప్ప అదృష్టం ఏంటంటే సముద్ర తీరం. ఈ సముద్ర తీరాన్ని అందంగా ఉంచుకోవాలంటే మన ప్రకాశం జిల్లాలో ఉన్న ఏకైక టూరిజం స్పాట్ ఇప్పుడు ఈ పాకల బీచ్ అవుతుంది. కాబట్టి ఈ బీచ్ని సుందరంగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఈ యొక్క బీచ్ ఫెస్టివల్కి రావాలని, ఎందుకంటే ఆహ్లాదకరమైన కార్యక్రమాలు కానీ ఎన్నో అద్భుతమైన ఈ యొక్క చాలా కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఆస్వాదించి జనాలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆక్వా, నాన్ ఆక్వా జోన్ పరిధితో సంబంధం లేకుండా రైతులకు యూనిట్ రూపాయిన్నరకే కరెంట్ ఇవ్వాలని, నెలాఖరులోపు హామీని నెరవేర్చకపోతే వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త, ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ బోర్డు మాజీ చైర్మన్ వడ్డీ రఘురాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వా రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, 20 నెలలు అవుతున్నా కూడా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని చెప్పారు. దళారీల దోపిడీతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రైతులంటే ఒక చులకన భావం కూటమి ప్రభుత్వానికి. ఆక్వా రైతులంటే ఒక చులకన భావం. నేను ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా చేసినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు ఇవాళ ఆక్వాకల్చర్లో తీసుకోవడం జరిగింది. ఏదైతే ఇవాళ ఆక్వాకల్చర్లో ఏదైతే ఫీడ్ రేట్లు ఉన్నాయో, ఫీడ్ రేట్లు కానీ నాణ్యమైన సీడ్ కానీ లేకపోతే ఎప్పుడైతే అప్పుడు ఇదివరకు ఎప్పుడు ఉండే విధంగా లేకోకుండా ఇవాళ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో రైతులకి, ఇవాళ ఏదైతే రొయ్య కొనుగోలు ఉందో ఒక 10 రోజుల వరకు అదే రేట్ ఉండాలి. 10 రోజుల తర్వాత మీరు రేట్ మార్చాలంటే మళ్ళీ రైతుల్ని ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలనే విధి విధానాలను మా టైంలో తీసుకురావడం జరిగింది. ఏదైతే సీడ్ వాడుతున్నారో ఒంగోలు నెల్లూరు ప్రాంతంలో టైగర్ ఫ్రాన్ సీడ్ అదంతా కూడా డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయితే వాళ్ళందరికీ కూడా రికవర్ చేసే పని అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మీద చేయటం జరిగింది. ఏదైతే 4,64,000 ఎకరాలు ఇవాళ కల్చర్ చేస్తున్నారో ఆ కల్చర్ అంతా కూడా ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ కలిపి ఉన్నటువంటి కల్చర్ అది. దాన్ని మేము ఆక్వాజోన్ పరిధిలోకి 10 ఎకరాలు ఉన్న రైతుని 3,51,000 ఎకరాలను ఆక్వాజోన్ పరిధిలోకి తీసుకొచ్చి ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాలు ఉన్న రైతుకి ప్రతి రైతుకి కూడా రూపాయన్నర సబ్సిడీ యూనిట్ ధరకి ఇవ్వడం జరిగింది. అది రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులందరూ కూడా తెలుసు. ఏదైతే 64,000 కనెక్షన్లు టోటల్గా ఆక్వాజోన్ కానీ నాన్ ఆక్వాజోన్ కానీ 64,000 కనెక్షన్స్ ఉంటే అందులో 50,800 కనెక్షన్స్ని మేము ఆక్వాజోన్ పరిధిలోకి తీసుకొచ్చాం. సుమారు 3,640 కోట్లు 5 సంవత్సరాల్లో సబ్సిడీగా ఇవ్వటం జరిగింది. ఇవాళ మీరేం చెప్పారు ఆక్వా రైతుల గురించి? ఇవాళ ఆక్వా రంగం మీద ఒక 30 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఆధారపడి ఉంటారు. ఫీడ్ వేసేవారు కానీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఈ ప్రాసెసింగ్లో పనిచేసేవాళ్ళు కానీ, ఇలా తీసుకుంటే 30 లక్షల మంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఆక్వా రంగం మీద ఆధారపడి ఉంటారు. ఇవాళ మీరు ఏం చెప్పారు? కూటమి ప్రభుత్వం అంతా సూపర్ 6 సూపర్ సక్సెస్ అని మీరు చెప్పుకుంటా లేనిది ఉన్నట్టు ఉందని లేనట్టు నమ్మించే కార్యక్రమంలో ఏదో మీరు చేస్తున్నారు తప్ప మీరు చేసే ప్రతి పని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతుకి అందరికీ తెలుసు. మీరేం చెప్పారు? ఇవాళ ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ సంబంధం లేకోకుండా మీరు 2018లో ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ అని మీరే పెట్టారు. మేము పెట్టింది కాదు, అది మీరే పెట్టి మళ్ళీ మీరేం చెప్పారు? 2024 ముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే 975 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నటువంటి ఈ కోస్తా కారిడార్లో మీరందరూ మీటింగ్లు పెట్టి ఆ మీటింగ్లు ఏం చెప్పారు? ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ పరిధి అనేది సంబంధం లేకోకుండా యూనిట్కి రూపాయన్నర సబ్సిడీ ఇస్తాం. అది 100 ఎకరాలు ఉన్నా 500 ఎకరాలు ఉన్నా 1000 ఎకరాలు ఉన్నా ఇస్తానని చెప్పారు. ఇవాళ మీరేం చెప్తున్నారు? మీరు చెప్పింది తప్పని మీరు అవగాహన చేసుకోవడానికి మీకు ఎంత టైం పెట్టి మీరు ఏం చెప్తున్నారు? ఇవాళన్నీ కాదు, మళ్ళీ రిజిస్ట్రేషన్లు చేయాలి. కొత్తగా మళ్ళీ దీన్ని అప్సడా ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీని చెప్పించి కలెక్టర్ దాంట్లో డిఎల్సి మీటింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి దాన్ని మళ్ళీ అటాచ్ చేసి మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్లు అనే పదాన్ని ఉపయోగించి మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాని తొంగలో కార్యక్రమం చేస్తారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని, పోలీసుల కస్టడీ పిటిషన్ను తోసిపుచ్చడాన్ని వైసీపీ ప్రధాన కార్యదర్శి మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్ రెడ్డి స్వాగతించారు. అంబటిపై కక్ష సాధింపులకు దిగిన ప్రభుత్వ తీరుకు ఇది చెంపపెట్టని వారు తెలియజేశారు. అంబటి మాట్లాడిన ఒక్క మాటకు 36 కేసులు పెట్టడం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమని అన్నారు. ఈ వ్యవహారంలో అంబటి రాంబాబును ఇబ్బంది పెట్టిన ఎవరిని వదిలిపెట్టబోమని వెల్లడించారు. ఈ రాష్ట్రంలో ఒక అనాగరిక పాలన జరుగుతుంది. మనసులో బాధేస్తుంది యాజ్ అ లీగల్ ఆఫీసర్. ఇంత అరాచకాలు కళ్ళ ముందర జరుగుతున్నా కూడా దీన్ని అడ్డుకట్ట వేయలేకపోతున్నావా వేయలేమా అనేది మదన పడే సమస్య. కానీ చాలా సంతోషం, ఈ రోజు అంబటి రాంబాబు గారు ఆ కేసులో కోర్టులో కూడా అదే వాదన చెప్పాను. ఆ రోజు లోపల ఉండాల్సిన వాళ్ళు బయట ఉండారు, బయట ఉండాల్సిన వాళ్ళు లోపల ఉన్నారు అని చెప్పారు. ఆయన ఇంటి మీద పడి అనాగరిక చర్యలు చేసి 100 మంది ఎమ్మెల్యే మనుషులు తీసుకొచ్చి ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి ఎంపీ గారు 24 గంటల్లో సినిమా చూపిస్తాం, అప్పుడు లెక్క వేరే ఇప్పుడు లెక్క వేరే చూస్తామన్నటువంటి ప్రోద్బలం చేసినటువంటి కేంద్ర మంత్రి గారు వారి మాటలు ఉపదేశంగా తీసుకుని ఆ ఎమ్మెల్యే గారు వగైరా వారి భర్త గారు ఒక రాక్షస రాజ్యం రావణ కాష్టం క్రియేట్ చేశారా లేరా అని ఒకటి అడుగుతున్నా. ఆ కేసులో లోపల ఉండాల్సిన వాళ్ళు బయటే ఉన్నారు కదా. ఎవరైతే అంత ఘాతకానికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైనా లోపల ఉన్నారా? లేరే. బయట ఉండాల్సినటువంటి రాంబాబు గారు ఈరోజు లోపల ఉన్నారు కదా. కాబట్టి ఈ రాష్ట్రంలో
చట్టాన్ని గాలి కుదిలేశారు. ప్రతిరోజు ఒక అరాచకం, ఒక దాష్టికం, ఒక దౌర్జన్యం చేస్తే ప్రజలు దీని మీద చర్చ జరుగుతూ ఉంటుంది. పాలన గాలి కుదిలేశారు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజలకిచ్చినట్టు హామీలు గాలి కుదిలేశారు. అవి చర్చకి రానికుండా ప్రతిరోజు ఒక దుర్మార్గమైనటువంటి దాష్టికం చేస్తే ప్రజలు ఇదే డిస్కస్ చేసుకుంటున్నారు అనేది ఒక దీంతో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి వంతపాడేటువంటి వ్యవస్థలు, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి కాన్స్టిట్యూషన్ 141 లేదు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు పనికిరావు, లెక్క చేయరు, ఖాతరు చేయరు. 36 కేసులు మీరు రిజిస్టర్ చేశారంటే అది ఈరోజు ప్రతి ఒక్క మిత్రుడు లీగల్ టీంలో, ప్రతి ఒక్క అడ్వకేట్ హూ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ లీగల్ టీం, ఒక సైనికుడుగా సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేశారు. ఒక బ్రహ్మాండమైనటువంటి చెప్పపెట్టు ఈ ప్రభుత్వానికి తెచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం దక్కద్దని పదే పదే చెప్తున్నా. ఒక మార్నింగ్ ఒక లంచ్ మోషన్ తీసుకొని 36 కేసులకి ప్లస్ ఇంకొక 2 కేసులకు తీసుకొని ఒక్క షాట్ విత్ 1 షాట్ ఆ ఎఫ్ఐఆర్ డస్ట్బిన్ లో కల్పించామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ యొక్క ఘనత, వాళ్ళ యొక్క శ్రమ, వారి యొక్క స్వేదము, వాళ్ళ యొక్క రక్తము, వాళ్ళ యొక్క పట్టుదల. ఖచ్చితంగా చెప్తున్నాం, ఎదుర్కొంటాం. ఈ అరాచకాలు, ఈ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని ఖచ్చితంగా అడ్డుకట్టేస్తాం. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైనా సరే కాడ రక్తం పుట్టు దాకా పోరాడతాడు. ఇక్కడ విరామం లేదు. 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే ఇంక 2 సంవత్సరాలు ఉంటుంది. ఆఖరి సంవత్సరంలో మీ మాట కూడా ఎవరు వినరు. ఇంత అవసరమా? ఒక కేసు, ఒక ఇన్సిడెంట్ కు సరే, ఒక ఇన్సిడెంట్ కు ఒక ఊర్లో ఒక చోట జరిగినటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల రీత్యా మీరు కేసుకు పెట్టినారంటే ఏదోలే ఒక తప్పుడు కేసుతో సరిపెట్టుకోవచ్చు అనంటే, ఆ చేసిన తప్పును రాష్ట్ర వ్యాప్తంగా 36 తప్పుడు కేసులు పెట్టి పీటీ వారెంట్ మీద వారెంట్ వేసి, నాకు తెలిసినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10 కోట్లలో పీటీ వారెంట్లు వేసినటువంటి పరిస్థితి నిన్నటి వరకు. ఈ రోజు మరి ఇంకెంతమంది ఎన్ని కోట్లలో వేసింటారో నాకు తెలియదు. ఎందుకంటే 2 రోజులు కోర్టులు కూడా సెలవు దినాలు అయినప్పటికీ కూడా మేజిస్ట్రేట్లు ఇంట్ల దగ్గరికి తీసుకుపోయి పీటీ వారెంట్లు వేసినటువంటి పరిస్థితి. ఒక కేసు అయిపోతానట్లే ఇంకో కేసులో రిమాండ్ చేయించడం, ఆ కేసు అయిపోతానట్లే ఇంకొక కేసులో రిమాండ్ చేయించడం, ఇలా అనేక కేసుల్లో రిమాండ్లు చేయించి అతన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు, అసలు ఈ అన్ని కేసుల్లో రిమాండ్ చేసి ఉంటే అతను ఏ 6 నెలల్లో సంవత్సరమో ఈ అన్న మాటల కోసమో జైల్లో ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు క్రియేట్ చేసినటువంటివి ఏదన్నా ఉందంటే వాళ్ళ ఆశలు డిఫీట్ చేశాం. ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తించినటువంటి పోలీసుల తీరును ఈ రోజు ఎండగడుతూ పెద్దలు సీనియర్ న్యాయవాది, సీనియర్ కౌన్సిల్ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ గా తన యొక్క అద్భుతమైనటువంటి వాదనలను కోర్టులో వినిపించి అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సుప్రీంకోర్టు చట్టాలన్నింటినీ కూడా ఈ రోజు తీసుకెళ్లి చెప్తే కోర్టు వారు కూడా ఏంటండి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ న్యాయవాదులకు కనీసం ఆన్సర్ చెప్పుకునేటువంటి లేని పరిస్థితి ఈ రోజు ఈ పోలీసు వ్యవస్థ క్రియేట్ చేసింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.